అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. తల్లికి వందనం సంబంధించి ఈ ఇయర్లో కన్ఫామ్గా స్టార్ట్ చేస్తామని మొన్న జరిగిన మంత్రివర్గ మీటింగ్లోని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, తల్లికి వందనం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది, ఎప్పటి నుండి స్టార్ట్ అవుద్దని. ఆ యొక్క డిస్కషన్ రీసెంట్గా జరిగింది. ఆ డిస్కషన్ ప్రకారం ఈ ఇయర్లో స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో దీని మీద మనకి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా మనం ఫర్దర్గా చేయాల్సినవి ఉన్నాయా, ఏ ఒక్క మిస్టేక్ అయినా సరే దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా, వాటి యొక్క డీటెయిల్స్ కోసం ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దామని. ఇంకా ఎవరైతే ఈ యొక్క వీడియోస్ చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన డీటెయిల్స్లోకి వెళ్తే, అమ్మఒడికి సంబంధించి మెయిన్గా ఉండవలసింది ఏంటంటే పిల్లాడు స్కూల్కి వెళ్ళడం, ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళడం. ఖచ్చితంగా వాళ్ళ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ అనేది కన్ఫామ్గా అమ్మఒడికి సంబంధించి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆ యొక్క లిమిట్ వరకు ఖచ్చితంగా విద్యార్థి అనేది అటెండ్ అవ్వాలనేది కూడా ఉంటుంది. అది పూర్తి విధి విధానంలో వదిలినప్పుడు అది ఎంత పర్సెంటేజ్, 75%, 85% అటెండెన్స్ ఉండాలనేది పూర్తిగా ఇస్తారు. నెక్స్ట్ వచ్చి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆధార్ నెంబర్ కలిగి ఉండాలి. అప్డేటెడ్ ఆధార్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ప్రతి ఒక్క విద్యార్థి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయి ఉండాలి. మీకు ఆల్రెడీ ఒక లింక్ గత వీడియోలో చేసి చూపించాను. ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మళ్ళీ ఇప్పుడు ఇస్తాను. ఆ లింక్లో మీ పిల్లాడి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఉన్నారు అనుకుంటే నో ప్రాబ్లం, లేరు అని ఏమైనా మెసేజ్ అక్కడ వస్తే మాత్రం వెంటనే మీకు మీరుగా నమోదు చేసుకోవచ్చు, పిల్లల్ని అప్డేట్లు చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే పిల్లాడు ఖచ్చితంగా తల్లిదండ్రులకు సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. పిల్లాడు ఖచ్చితంగా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోనే ఉండాలి. సో ఇంతవరకు ఏంటంటే మన చేతిలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా ఇన్ఎలిజిబుల్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి మేము చేసిన వెరిఫికేషన్లో కూడా 6 స్టెప్ వెరిఫికేషన్లో జస్ట్ 301 యూనిట్లు వచ్చినా సరే ఇన్ఎలిజిబుల్ కింద పరిగణించారు. సేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చినా, ట్యాక్స్ పేయర్స్ వచ్చినా, లేదా ఇక్కడ ల్యాండ్ ఎక్కువ ఉన్నా, ఇలా గవర్నమెంట్ 4 వీలర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏదైనా సరే ఇన్ఎలిజిబుల్ కిందగానే పరిగణించాలి. ఈ పారామీటర్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. కరెంటు బిల్ కానీ ఏవైనా సరే కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. కన్ఫామ్గా ఈ ఇయర్ నాకు తెలిసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈలోపు మొత్తం విధి విధానాలు ఏంటి, ఎలాగ స్టార్ట్ చేయాలి, వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎటువంటి నిర్దేశాలు నిర్ణయించాలి, ఇన్ఎలిజిబుల్ చేయడానికి కానీ ఇన్ఎలిజిబుల్ ఉండేవాళ్ళు ఎటువంటి నియమాలు దాటి ఉండకూడదు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక తీసుకొని ఈ ఇయర్లోనే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తామని చెప్పారు మంత్రివర్గ మీటింగ్లోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో కన్ఫామ్గా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటివి జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోండి. మీ చేతిలో ఉండే మాత్రం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నాడా లేదా, డైలీ స్కూల్కి పిల్లల్ని స్కూల్కి పంపించడం, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నాడా లేదా చెక్ చేసుకోండి. ఆధార్ కార్డు కన్ఫామ్గా ఉంది. ఆధార్ కార్డులో డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా చూసుకోండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు కూడా మీరు కరెక్ట్గా ఆధార్ కార్డుకి దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఇవి మీ చేతిలో ఉన్నాయి. ఇంకా 6 స్టెప్ వెరిఫికేషన్ అంటారా, అది అనేది వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు దాన్ని బట్టి ఇన్ఎలిజిబుల్ అనేది బయటకు వస్తుంది. అందులో కూడా ఒకటి మీ చేతిలో ఉన్నది ఎలక్ట్రికల్ కన్జంప్షన్ 300 యూనిట్స్ అబవ్ ఉన్నది. అది మాత్రం మీ స్థిరాస్తులు అవన్నీ మాత్రం వెరిఫికేషన్ ఇంకే చూపిస్తుంది. అప్పటికి మీకు అవగాహన ఉంటే ఇన్ఎలిజిబుల్, లేదంటే ఎలిజిబుల్, ఈ విధంగానే ఉంటుంది. సో ఇంకా అమ్మఒడికి తల్లికి వందనం సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ వచ్చినా సరే నేను యొక్క వీడియోలో రూపంలో ఈ యొక్క ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఎవరు కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మాత్రం ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. సో ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగానే మిమ్మల్ని కూడా ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నం నేను చేస్తాను. సో అందరికీ నమస్కారం.